హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మనకు 30 డేస్ కాదు 45 డేస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అకౌంట్స్ రిమూవ్ కావడం లేదు. అదే ఎందుకు, వాటి గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. అలాగే చాలా రోజుల తర్వాత మైక్ ఎల్లిస్ గారు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మన మైక్ ఎల్లిస్ గారు ఏం చెప్పారనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. మైక్ ఎల్లిస్ 2 విషయాల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి షైనింగ్ ఆబ్జెక్ట్స్, నెంబర్ 2 ముఫారే సైలెన్స్. ఈ రెండింటి గురించి చెప్పడం జరిగింది. ఈ షైనింగ్ ఆబ్జెక్ట్స్ అంటే మెరిసే అవకాశాలు అని చెప్పడం జరిగింది. ఈ మెరిసే అవకాశాలు మనని తొందరగా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యన ఈ మెరిసే అవకాశాలు చాలా ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది మార్కెట్లోకి. వీటికి చాలామంది మన ఫౌండర్స్ కూడా మొగ్గు చూపడం జరుగుతుంది, తొందరగా అట్రాక్ట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక నెలలోనే మీ డబ్బంతా డబ్బులుగా ఇవ్వడం జరుగుతుంది, డబ్బులు చేయడం జరుగుతుందని చెప్పి మన వాళ్ళని అందులోకి లాగడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రాజెక్టులు చూసానికి జెన్యున్గా ఉన్నట్టే అనిపిస్తాయి, కానీ వాటి డెప్త్లో చూస్తే కొన్ని లేయర్ల మాదిరి మన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా డబ్బులు సేకరించాలో అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర లొసుకులు ఉంటాయి. ఇవన్నీ లీగల్గానే డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ లీగాలిటీతోటే వాళ్ళు చేసే పని మొత్తం లీగాలిటీగానే ఉన్నట్టే అనిపించినా కానీ మనని చివరికి మోసం చేయడం జరుగుతుంది. ఒకటండి, ప్రజెంటు చాలామందికి ఈ షైనింగ్ ఆబ్జెక్ట్స్ అంటే మెరిసే అవకాశాలు చాలా రావడం జరుగుతుంది. మన ఫౌండర్స్ కూడా మొగ్గు చూపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ ఒక 3-4 మంత్స్ పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది, డబ్బులు టైం టు టైం రావడం జరుగుతుంది. ఈ 5వ నెల నుంచి చిన్న చిన్న ఇష్యూస్ రావడం జరుగుతుంది. 5వ నెల 6వ నెల వరకు చిన్న ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఇక 8-9 నెలల్లో పూర్తిగా మన డబ్బుతో సహా కంప్లీట్గా స్వాహా చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ 1 ఇయర్ లోపే ఈ కంపెనీలు ఎంత మంచి కంపెనీ అయినా క్లోజ్ కావడం జరుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ చూసి మనం నేర్చుకొని వచ్చినాం. అయినా వాటికే మనం అట్రాక్ట్ అయ్యి వాటికే మోసపోవడం కూడా జరుగుతుంది. అన్నీ తెలిసి కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇందులో ఎవరు లాభపడతారంటే స్టార్టింగ్లో ఉన్న 1-2% తప్ప ఎవరు లాభపడరు అని చెప్పడం జరిగింది. అయినా నేను కూడా ఒక ప్రాజెక్ట్లో పాల్గొనడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు ఇదంతా చెప్పి కూడా మళ్ళీ నేను పాల్గొనడం ఏంటి అని మీరు అనుకోవద్దు. కానీ నేను డబ్బులు సంపాదించడానికి కాదు, దాని ఉన్న లోతు ఏంటి, దాంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా పని చేస్తుంది, ఎలా పని చేస్తుర్రు వీళ్ళు తెలుసుకుందామని చెప్పి నేను ఒక దాంట్లో వెళ్ళడం జరిగింది, చూడడం కూడా జరిగింది. అదేవిధంగా నాకు రోజు నా దగ్గరికి చాలా ఇలాంటి మెరిసే అవకాశాలు నా దగ్గర రావడం జరుగుతుంది. కానీ ఇలాంటి వాటికి మనం లోబడి మనం అట్రాక్ట్ అయితే పూర్తిగా నష్టపోయేది మనం మాత్రమే. ఇలా చాలామంది నష్టపోతుర్రు. వీటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మన మైక్ ఎల్లిస్ గారు చెప్పడం జరిగింది. అలాగే వీటన్నిటి గల కారణం ఏంటి ముఖ్యంగా అంటే CEO యాష్ ముఫారే గారి సైలెన్స్. కొన్ని నెలల నుంచి మన యాష్ ముఫారే గారి సైలెన్స్ ఉండడం వల్ల ఈ సైలెన్స్ను భర్తీ చేస్తానికి ఈ షైనింగ్ ఆబ్జెక్ట్స్, ఈ ఆకర్షణీయ అవకాశాలు మాత్రమే అవి వచ్చి ఇవి మన సైలెన్స్ని భర్తీ చేయడం జరుగుతుంది. మన ఫౌండర్స్ యాష్ ముఫారే సైలెంట్గా ఉండడం వల్ల వాటి దిక్కు మొగ్గు చూపడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. అలాగే మన యాష్ ముఫారే గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఫేజ్ 2లో ఉండడం జరిగింది. గతంలో యాష్ ముఫారే గారు ప్రతిదీ ఎప్పుడు అందరితో మాట్లాడుతూనే ఉండేవారు. అన్ని వెబినార్లు కానీ చాలామందితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవారు. కానీ 6 ఏళ్ళు గడిచిన తర్వాత మన చేతులు ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అని చెప్పడం జరిగిందండి. దీనికి గల కారణం ఎవరు
యాష్ ముఫారే గారు మాత్రమే కాదు. ఎందుకంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా చెప్పడం వల్ల మన కంపెనీ ఎంతోమంది అంతర్జాతీయంగా మన మీద కంపెనీ మీద పడడం, మన కంపెనీకి ఎన్నో ఇబ్బందులు పెట్టడం, ఇలా ఎన్ని రకాలు జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు యాష్ ముఫారే గారు ఫేజ్ 2లో ఉండడం జరిగింది. తను ఎవరితో మాట్లాడడం లేదు, సైలెంట్గా తన పని మాత్రమే చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందుకు మాటలు చెప్పేది, పని చేసేది. ఇప్పుడు మాటలు చెప్పకుండా ఓన్ పని మాత్రమే చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. అలాగే యాష్ ముఫార్ ఎంత సైలెంట్గా ఉంటే అంత వర్క్ జరుగుతుంది. యాష్ ముఫార్ చాలాసార్లు చెప్పిండు, నేను సైలెంట్గా ఉన్న రోజులు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టడం జరుగుతుంది, చాలా వర్క్ చేయడం జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉండంటే మన వర్క్ చాలా కంప్లీట్ కావచ్చు, కానీ ఎంతవరకు వచ్చింది ఏంటనేది నాకు క్లియర్గా తెలియదు. సరే, ఇంకెన్ని రోజులు పట్టొచ్చు అంటే దానికి నేను ఏం ఆన్సర్ చెప్పలేనండి. ఎందుకంటే కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని వారాలు పట్టొచ్చు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మన యాష్ ముఫార్ గారు మాట్లాడే అతి కొద్ది మందిలో నేనైతే లేను. నాతో యాష్ ముఫార్ గారు మాట్లాడాలని ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఏం లేదు. కానీ నా నమ్మకం అనేది మన డైలీ వచ్చే అప్డేట్స్ మీదనో, మన యాష్ ముఫార్ పెట్టే వెబినార్ల మీదనో నా నమ్మకం లేదు. మన కంపెనీ కోర్ మీద నాకు నమ్మకం ఉంది. అది నా నమ్మకం అని మన మైక్ ఎల్లిస్ గారు చెప్పడం జరిగిందండి. మనమందరం కంపెనీ గురించి మర్చిపోదాం. ఎందుకంటే కంపెనీ చేసే పని కంపెనీ చేస్తూనే ఉంటుంది. మనం ప్రతిరోజు ఖాళీ ఉండి దీని గురించి ఆలోచించడం వల్ల మనకు అప్డేట్స్ రావట్లేదు, మన యాష్ ముఫార్ గారు సైలెంట్గా ఉండని చెప్పి ఎక్కువగా ఆలోచించడం, మన యాష్ ముఫార్ గారు సైలెంట్గా ఉండడం వల్ల మనకు నిరుత్సాహం, లేకపోతే కొంచెం చికాకు, ఇలాంటివన్నీ రావడం సహజం ఎవరికైనా. మనం దానికోసం ఎక్కువగా ఆలోచించడం, మనం టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఇవన్నీ మనకు ఈ చికాకులు, ఈ పేషెన్స్ కోల్పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి, మన కంపెనీ గురించి మర్చిపోండి. తన పని తను చేసుకుంటూ వెళ్తూనే ఉంటుండు. మన కంపెనీ పని కంపెనీ చేస్తూనే ఉంది. మనం ఖాళీగా ఉండడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకి ఇవన్నీ ఆలోచనలు రావడం, మనకు పేషెన్స్ని కోల్పోవడం, కోపం, ఇలాంటి చికాకు రావడం సహజం. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ కొంచెం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసిన తర్వాత కొంచెం మధ్యలో సైలెన్సీ వచ్చిందంటే మనకి ఇలాంటివన్నీ సహజం, ప్రతి ఒక్క హ్యూమన్కి రావడం కామన్ అని చెప్పడం జరిగిందండి. మన మైక్ ఎల్లిస్ గారు చెప్పింది. తర్వాత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 45 days కంప్లీట్ అయినా మన అకౌంట్స్ రిమూవ్ కావడం లేదు. అంటే మనం గతంలో నవంబర్లో మన పాప వచ్చినప్పుడు మన యాష్ ముఫార్ గారు మేము 30 days కుదించడం జరుగుతుంది తదుపరి దశ నుండి అని చెప్పడం జరిగింది. ఆ తదుపరి దశ నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ తదుపరి దశ స్టార్ట్ కాలేదు అని నా ఒపీనియన్ అని కూడా చెప్పడం జరిగింది. స్టార్ట్ కాలేదంటే 30 days అనేది అమలులోకి రాదు అని కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఆ తదుపరి దశ స్టార్ట్ కాలేదు కాబట్టి మనకు 45 days అమల్లోకి రావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ 30 కాకుండా, ఈ 45 days కాకుండా, ఈ 45 days కంప్లీట్ అయినాక కూడా మన అకౌంట్స్ రిమూవ్ కావట్లేదు. నేను ఇక్కడ పిక్చర్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ December 18th రోజు 2 అకౌంట్లు జాయిన్ కావడం జరిగింది. ఈ రోజుకు 47-48 days కంప్లీట్ అయింది, అయినా అకౌంట్ రిమూవ్ కాలేదు. అంటే మనం ఇది 2 విధాలుగా అనుకోవచ్చు. ఏమన్నా గ్లిచ్ అని ప్రాబ్లం ఉండొచ్చా రిమూవ్ కాకపోవడానికి గల కారణం, లేదా ఇప్పుడు మన యాష్ ముఫార్ సైలెన్స్లో ఉండి పని మీద బిజీగా ఉండడం వల్ల ఇంకా ప్రాపర్గా మన స్టార్ట్ కాలేదు కాబట్టి, తదుపరి దశ కోసం స్టార్ట్ కాలేదు కాబట్టి అప్పటి వరకు ఎక్స్ట్రా టైం ఇవ్వడం జరిగిందా? ఎందుకు అంటే ఇప్పుడు 45 days కంప్లీట్ కాగానే అకౌంట్స్ రిమూవ్ అయిపోయినాయి అంటే మళ్ళీ మనం కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ అయ్యే కొద్దీ కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకుంటేనే మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కొద్దిగా ఇంకా 10-15 రోజులు టైం ఇవ్వడం వల్ల ఎలాగూ మనకి ఇంకా ప్రాపర్గా స్టార్ట్ కాలేదు కాబట్టి అప్పటి వరకు టైం ఇచ్చి, స్టార్ట్ అయిన తర్వాత లిమిటెడ్ టైం క్రియేట్ చేసి, అదే 30 days టైం క్రియేట్ చేసి అమల్లోకి తీసుకొచ్చి తర్వాత రిమూవ్ చేసుకుంటూ పోవచ్చు అనే ఉద్దేశంతో టైం ఇద్దామని చెప్పేసి ఇవ్వచ్చు.
అందుకని ఇంకా ఎవరన్నా కేవైసీ పెండింగ్ ఉన్నవాళ్ళు టైం ఉంది కాబట్టి ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కేవైసీ కంప్లీట్ చేసుకున్నాం అనుకో బెటర్, లేదు అంటే కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అకౌంట్ రిమూవ్ అయిపోతే. అందుకని ఇంకా కేవైసీ పెండింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా సర్కిల్ అయినా కానివ్వండి, మన ఫౌండర్స్ అయినా కానివ్వండి, మన సబ్స్క్రైబర్స్ అయినా కానివ్వండి, ఇంకా ఎవరికైనా కేవైసీ పెండింగ్ ఉండి ఉంటే కేవైసీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. మనకు ఎక్స్ట్రా డేస్ పొడిగించడం జరిగిందని నేను అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 45 డేస్ కంప్లీట్ అయిపోయినా నా సర్కిల్లో ఇద్దరు రిమూవ్ కాలేదు అకౌంట్స్. ఓకే, మనం కేవైసీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్తో ప్రయత్నించండి, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్తో ప్రయత్నించండి, లేకపోతే ఈ ఆధార్ కార్డుతో ప్రయత్నించండి. ఎందుకంటే నేను గతం నుంచి చెప్పడం జరుగుతుంది, ఆధార్ కార్డు కొంచెం అప్డేట్ చేయించుకోండి అని చెప్పి. ఆ సెల్ఫీ విషయంలో కూడా కొంచెం స్మైలీ, కొంచెం నవ్వుతూ ఇవ్వండి. కొంచెం నవ్వుతుంటేనే కొంచెం కళ్ళు బ్లింక్ అప్పుడప్పుడు చేస్తూ నవ్వు తీస్తాను, అది హ్యూమన్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుందని కూడా మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తొందరగా అది మీరు కేవైసీ కంప్లీట్ చేయండి. ఓకే, ఇదండి నేను చెప్పింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.